హాయ్ యూజర్స్, ఈరోజు మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన డిగ్రీ థర్డ్ సెమిస్టర్లోని ఐసీటీ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఫర్ ఎడ్యుకేషన్ నుండి మనం మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ముందుగా మొదటి భాగం కంప్యూటర్ పరిచయం నుండి ఒక షార్ట్ క్వశ్చన్, ఒక లాంగ్ క్వశ్చన్ చూసుకోండి. అవేంటంటే కంప్యూటర్ వ్యవస్థలోని మౌలిక విభాగాన్ని గురించి రాయండి. కంప్యూటర్ వ్యవస్థను విశదీకరించండి. తర్వాత రెండవ భాగం ఆపరేటింగ్ విధానం పరిచయం నుండి ఒక లాంగ్ క్వశ్చన్ చూసుకోండి. అది ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏమిటి, దాని విధులేవి. తర్వాత మూడవ భాగం GUI ఆధారిత ఆపరేటింగ్ సిస్టంల పరిచయం నుండి ఒక షార్ట్ క్వశ్చన్ చూసుకోండి. అది సిస్టంలోని బ్యాక్గ్రౌండ్ను మార్చేందుకు అనుసరించాల్సిన సోపానాలు ఏవి. తర్వాత నాలుగవ భాగం కంప్యూటర్ భద్రత పరిచయం నుండి షార్ట్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే ఫైర్ వాల్స్లోని రకాలను గురించి రాయండి. యాంటీవైరస్ అంటే ఏమిటి, సిస్టంలో యాంటీవైరస్లను గుర్తించే పద్ధతులు ఏవి. తర్వాత ఇందులో నుండి లాంగ్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే కంప్యూటర్ భద్రత అంటే ఏమిటి. తర్వాత ఐదవ భాగం ఓపెన్ సోర్స్ అందరికీ అందుబాటు కల్పించే వనరుల నుండి ఒక లాంగ్ క్వశ్చన్ చూసుకోండి. అది అందరికీ అందుబాటులో ఉండే సాఫ్ట్వేర్, యాజమాన్య సాఫ్ట్వేర్లు అంటే ఏమిటి. తర్వాత ఆరవ భాగం ఓపెన్ సోర్స్ లైసెన్సింగ్ విధానాల నుండి ఒక లాంగ్ క్వశ్చన్ చూసుకోండి. అది కాంట్రాక్ట్ అంటే ఏమిటి, కాంట్రాక్ట్లోకి ప్రవేశించినప్పుడు ఉండే మౌలిక భావాలు ఏవి. తర్వాత ఏడవ భాగం బోధన అభ్యాసనాలలో ఐసీటీ పాత్ర నుండి ఒక షార్ట్ క్వశ్చన్, ఒక లాంగ్ క్వశ్చన్ చూసుకోండి. అవేంటంటే పాత్ర రచన, సమాచార ప్రసారాల్లో ఐసీటీ వినియోగాన్ని వివరించండి. విద్యలో ఐసీటీ ప్రాధాన్యాన్ని తెలపండి. ఇక చివరి ఎనిమిదవ భాగం ఐసీటీ ఉపయోగాల నుండి షార్ట్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే వివిధ కామర్స్ బిజినెస్ వర్గీకరణలను గురించి రాయండి. తర్వాత ఇందులో నుండి లాంగ్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే ఐసీటీల ఉపయోగాలను వివరించండి. గవర్నెన్స్లోని విభిన్న రంగాలను విశదీకరించండి. ఇవ్వండి ఐసీటీ నుండి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.